తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీజేపీ పార్టీలో అంకిత భావంతో పనిచేసే కలిదండి వినోద్ వర్మ జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులు రక్తదానం చేయడం అభినందనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అన్నారు. గురువారం ఆకివీడు అజ్జమూరులో బీజేపీ మండల పార్టీ అధ్యక్షురాలు ముదునూరి నాగమణి ఆధ్వర్యంలో ఆమె నివాసంలో వినోద్ వర్మ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు రక్తదానం చేశారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, మోటుపల్లి సాయి, గొంట్ల గణపతి, డివి రమణమూర్తి, సింగళూరి చిట్టిబాబు, కట్రెడ్డి ఏడుకొండలు, ముత్యాల శ్రీనుబాబు, బండి కొండతో పాటు కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు యువ నాయకుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, అలాగే ఈ ఉండి అసెంబ్లీ ఇన్ఛార్జ్ వినోద్ వర్మ గారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేయటం, అలాగే వారి కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం, సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రోజు వినోద్ వర్మ గురించి చెప్పాలి అంటే ఒక రకంగా తను భారతీయ జనతా పార్టీ చిన్నతనం నుంచి కూడా ఒక బాల్యం నుంచి కూడా తను బీజేపీలో ఉన్నాడు. బీజేపీ నాయకుడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్నతనంలోనే తన కండువా కప్పుకోవడం జరిగింది. తన మేనమామ కూడా ఉంటూ పార్టీ అంటే ఇష్టంతో నరేంద్ర మోడీ గారు కానీ, అటు వాజ్పేయి గారు, అద్వానీ గారు అందరినీ స్ఫూర్తి చదివిన వ్యక్తి వినోద్ వర్మ. తను ఈ రోజు యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా కూడా చాలా సక్సెస్ఫుల్ గా చేయటం, అలాగే ఈ రోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా ఈవేళ ఆయన ఏ బాధ్యత ఇచ్చినా సరే చక్కగా చేయటం, నిర్వర్తించడం చాలా సంతోషం. అలాగే తన కూటమిలో ఈవేళ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఏదైతే ఉక్కు శాఖ మంత్రి వారు కూడా వెన్నుండి తన మేనలుడైన వినోద్ వర్మ, అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఈవేళ అహర్నిశలు భీమవరంలో తను అందరినీ కలుపుకుంటా కష్టపడే తీరు, అందరితోటి కూడా నేనున్నానంటూ తను అనుక్షణం చేసే సేవ నిజంగా ఇది అందరూ కూడా మనం హర్షించాలి. ఎందుకంటే చిన్నతనంలోనే తను చాలా పేషెన్సీగా చాలా అందరినీ కలుపుకునే మనస్తత్వం ఇచ్చాడు దేవుడు. అలాగే రాబోయే రోజుల్లో వినోద్ వర్మ అంచెంచెలుగా ఎదగాలి. ఆ భగవంతుడికి ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలి.
పార్టీకి ఇంకా మరింత సేవ చేసి ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి అందరికి ఇంకా చేరువుగా కూటమి నాయకులకి అందరినీ కలుపుకుని వెళ్తాడని భావిస్తూ తనకి అందరి ఆశీస్సులు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభదినం. ఎందుకంటే మన ఎంపీ గారు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు మేనల్లుడు చిన్నప్పటి నుంచి వారి సమక్షంలో పెరిగి ఉన్నారు వినోదవరం గారు. అలాగే మన ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు ఏ విధంగా అయితే ఉంటారో పద్ధతిగా, అలాగా మా వినోద్ బాబు గారు కూడా అదే పద్ధతిలో చిన్నప్పటి నుంచి రాజకీయం అంటే ఇంట్రెస్ట్ గా ముందుకు కొనసాగడం, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు కొనసాగుతున్నారు. మా ఉండి అసెంబ్లీ ఇన్ఛార్జిగా కూడా వారు కొనసాగుతున్నారు. వారి జన్మదిన పురస్కరించుకుని ఈ రోజు ఇక్కడ రావటం, వారిని మేము ఆహ్వానించటం, ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అది పెట్టాం, కేక్ కటింగ్. మేము ఆహ్వానించినందుకు వారు వచ్చినందుకు వారికి శతకోటి ధన్యవాదాలు. అలాగే వారికి జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఇలాంటి మరిన్ని పెద్ద పదవులు ఎన్నో అవరోధించాలని, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే సమక్షంలో ఇలాగే మా అందరితోటి మా వినోద్ బాబు ఇలాగే జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవాలని, నేను ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యంతో మంచిగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. సేవకు ప్రతిరూపం కృషి పట్టుదలకు దక్కిన ఫలితం ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గాదిరాజు రంగరాజు, లైన్ భూపతిరాజు, హర్నాథ్ రాజు అని ఉండి లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణ రెడ్డి అన్నారు. ఉండి తోటలో హర్నాథ్ రాజు స్వగృహంలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రంగరాజు, హర్నాథ్ రాజులను గురువారం సత్కరించారు. లైన్ రుద్రరాజు, నర్సరాజు మాట్లాడుతూ జిల్లాలో నాటక రంగం స్థితిగతుల మీద పరిశోధన చేసి మైసూరు యూనివర్సిటీలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా పొందిన రంగరాజు ఉత్తమ రైతు, ఉత్తమ సమాజ సేవకు కలెక్టర్ నుంచి అవార్డులు పొందిన హర్నాథ్ రాజులు లైన్ సభ్యులు కావటం అభినందనీయమన్నారు. నారాయణ రెడ్డి, శివరామరాజు, రంగప్రసాదరాజు, జగన్నాథరాజు, రూత్ కళ, వెంకటేశ్వరరాజు మాట్లాడారు. ఇరువురును ఘనంగా సత్కరించారు. సత్తి బ్రహ్మారెడ్డి, కాగిత మహంకాళి, పాలతీదపు నరసింగరావు, బొద్దరాజు సుబ్బరాజు, పోసపాటి వెంకట్రామరాజు, సాగిరాజు అప్పలరాజు, కూనపరాజు రామచంద్రరాజు, భూపతిరాజు వాసు తదితరులు పాల్గొన్నారు. లైన్స్ సభ్యులు ఇరువురికి వారి 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 రంగాల్లో ఒకరికి ప్రభుత్వ గుర్తింపు, మరొక విద్యారంగంలో వారు చేసిన పరిశోధనాత్మక వ్యాసానికి మరి కర్ణాటక యూనివర్సిటీ వారి గుర్తింపు లభించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మేము మా సాహిత్య సభ్యులుగా వారిని మరింత ప్రోత్సాహపరచాలనే ఉద్దేశంతో ఈ చిరు సత్కార కార్యక్రమాన్ని మేము రూపొందించుకొని ఈరోజు వారిని గౌరవించుకోవడం జరిగింది. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే మన సభ్యుల్లో ఇద్దరికి ఒకేసారి అవార్డులు రావటం అంటే చాలా అరుదు. అలాంటిది మన సీనియర్ సభ్యులు హరినాథ్ రాజు గారు కానీ, మన సాహితీవేత్త రంగరాజు గారు కానీ, గవర్నర్ గారు రంగరాజు గారికి అవార్డు ఇవ్వటం, అలాగే మన కలెక్టర్ గారు మన హరినాథ్ గారికి అవార్డు ఇవ్వటం చాలా గొప్ప విషయం. అది అందరికీ రాదు, అది వీరికి కష్టం. అది ఇలాగే కొనసాగించూ మరిన్ని అవార్డులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హరినాథ్ రాజు గారు కానీ, రంగరాజు గారు కానీ ఇటువంటివి ఇప్పుడు కొత్తగా కాదు. ప్రతి సంవత్సరం కూడా ఆయన విద్యారంగంలో కానీ, ఈయన వ్యవసాయ రంగంలో కానీ చేసిన వారి విశిష్ట కృషికి ప్రతి సంవత్సరం కూడా వారు అవార్డులు అందుకుంటూనే ఉన్నారు. ఇది మరొక కలికి తురాయి వారి తలపైన పెట్టే మరొకటి. మరి ఎటువంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు అలా కృషి చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు కూడా సమాజ సేవకు అంకితమై ఉన్నారు. అందుచేత వారికి అవార్డులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. మరి అంటే జై జవాన్ జై కిసాన్ అంటాం. ఆ రైతు ఉండటం వల్లే ఈరోజు మనం అందరం ఇలాగ ఉన్నాం. మరి భూపతిరాజు హరినాథ్ రాజు గారు చేసిన సేవల్ని మరి అద్భుతమైనవి. అందుచేతే వారికి ప్రత్యేకంగా ఈ జనవరి 26వ తేదీన మరి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీద అవార్డు తీసుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ వయసులో డాక్టరేట్ పొందడం అంటే మామూలు విషయం కాదు. మరి జిల్లాలోనే నాటక రంగంపై విశిష్ట కృషి చేసి పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందడం అంటే ఒక అద్భుతమైన కార్యక్రమం. వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, డాక్టర్ గాదిరాజు రంగరాజు గారికి కర్ణాటక గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అవటం మా లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా చాలా సంతోషించారు. మరి హరినాథ్ రాజు గారు కూడా మన దేశానికి వెన్నెముక రైతు. అలాంటి రైతుగా ఆయనకి కలెక్టర్ గారు అవార్డు రావటం చాలా సంతోషం. మళ్ళీ ఉత్తమ సేవలో కూడా ఆయనకి అవార్డు రావటం, మరొక అవార్డు రావటం చాలా సంతోషం. వీరికి కూడా మేము ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం. లయన్స్ క్లబ్ తరఫున మీ అందరికీ కూడా
చేరిపోయిన మా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం. ఈరోజు ఇంత మంచి సమావేశం జరగడం ఒక రంగా చెప్పాలంటే నవ్వుతున్న విషయం. నేను 17-18 ఏళ్ళ నుంచి లైన్స్లో ఉన్నా, ఇలాంటి సమావేశం అయితే ఇంతకుముందు నేను ఫేస్ చేయలేదు. క్లబ్లో ఉన్న ఇద్దరు విధాన యోధులు వ్యవసాయ రంగం క్షీణించిపోతున్న దశలో, ఆక్వాకల్చర్కి మారిపోతున్న దశలో ఆయన ఇంకా తన పొలం అంతా కూడా వ్యవసాయం చేస్తూ రైతు బిడ్డగా ఉచిత దిశలోకి వచ్చి గుర్తింపు పొంది ఇవాళ మన జిల్లాలోనే అప్రిషియేషన్. సీనియర్ సభ్యులు హరినాథరాజు గారు రైతుగా, విద్యావేత్త, నాటకరంగా, అంటే అదే ఇప్పుడు సార్ చెప్పినట్లుగా ఒక రంగం కాదైంది, అన్ని రంగాలు, ఆఖరికి ఇప్పుడు జర్నలిజం కూడా. ఇన్ని రంగాలు నిష్ఠాత లేని వారికి ఇవ్వకపోవడం అన్నది హాస్యాస్పదం. నిజంగా అది ఫస్ట్ మన గవర్నమెంట్ గుర్తించాలేమో అని అనుకుంటున్నాను. కానీ కర్ణాటక గవర్నమెంట్కి చాలా ధన్యవాదాలు తెలుస్తూ నిజంగా ఈరోజు చాలా సంతోషం. అలాగే దేవుడు మంచి ఆయురారోగ్యాలు వీరి ఇరువురికి దయచేసి వాళ్ళకి ప్రతి సంవత్సరం, ఎందుకంటే వీరి ఇరువురికి రావడం కాదు, మా క్లబ్ యొక్క ఉన్నతిని చాటి చెప్తుంది రాష్ట్రం అంతా. ఈరోజు వ్యవసాయం అంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇప్పుడు కెమికల్స్ వాడడం వీటి వల్లే అనేక రకాల రోగాలు వస్తున్నాయి. కానీ ఈ టైంలో కూడా అధునాతన పరికరాలు ఉపయోగించి వ్యవసాయం చేస్తున్న టైంలో కూడా ఈయన ఈ రకంగా వ్యవసాయం చేయడం ఒక నిజంగా ఆదర్శప్రాయం. మన హరినాథరాజు గారికి లయన్స్ క్లబ్ ఉండి కాకుండా యావత్ ప్రజలందరి తరపున అభినందనలు తెలియజేస్తూ, అటువంటి వ్యవసాయ రైతుగా హరినాథరాజు గారికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ద్వారా బెస్ట్ అవార్డు తీసుకున్న సందర్భంగా, అలాగే మన రంగరాజు మాస్టర్ అందరికీ సుపరిచితులే, అది మన లయన్స్ క్లబ్ సభ్యులైనందుకు చాలా గర్వకారణంగా ఉంది. ఆయన కూడా నాటక రంగం మీద కర్ణాటక గవర్నమెంట్ ద్వారా అవార్డు తీసుకున్నారు. అంటే దాన్ని డాక్టరేట్ చేశారు. డాక్టరేట్ తీసి మన కర్ణాటక గవర్నర్ గారి చేతుల మీదుగా మనం అందుకుని వచ్చారు. వచ్చిన వెంటనే మన క్లబ్బు పెట్టాలనుకుని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. అలాగే ఆయన కూడా మా క్లబ్ తరపున, మా తరపున శుభాకాంక్షలు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా సహచర మిత్రులు మరి నాకు ఘనంగా సత్కరించినందుకు ముందుగా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలామందికి తెలియని విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇది అవార్డు కాదు, నేను చేసిన పరిశోధనకి పట్టా ఇచ్చారు. ఒక డిగ్రీ పట్టా ఎలాగో అలాగే పిహెచ్డి పట్టా. ఇది ఒక బిరుదు కాదు, గౌరవమైన పురస్కారం కాదు. నేను 10 ఏళ్ళ పాటు పరిశోధన చేశాను ఈ జిల్లాలో నాటకరంగం మీద. చాలామంది గౌరవ పట్టా అంటే, గౌరవ డాక్టరేట్ అంటే అది వాళ్ళు ఇచ్చిన యూనివర్సిటీ ఇచ్చి, కానీ మన డాక్టర్ ఎలా అయితే చదువుకుంటాడో అదేవిధంగా మేము పరిశోధన చేసాం. పరిశోధన చేసి వాళ్ళకి పట్టా ఇస్తారు. అలాంటి పట్టాను నేను సేకరించాను. ఈ సందర్భంగా నాకు మనకు ప్రతి కుటుంబం కూడా స్వయంగా ఇంట్లోనే కూరగాయలు పండించి తిని ఆరోగ్యం కాపాడుకోవాలండి. అలాగే ప్రతి ఇంట్లోనే ఒక ఆవును మేపుకుంటూ దాని యొక్క గోమూత్రం అవన్నీ ఉపయోగించుకుని కూరగాయలు పండించుకోవటం, అలాగే కనీసం మన సరిపడిగా కుటుంబం సరిపడిగా ధాన్యం పండించుకుని సేంద్రియం చేసుకుంటే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళని అవసరం ఉండదండి. ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కలిదిండి వినోద్ వర్మ పేద ప్రజల పక్షాన నిలబడి వారికి సేవలు అందించాలని నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల్ల సుభాష్ రాజు అన్నారు. కలిదిండి వినోద్ వర్మ జన్మదినం సందర్భంగా తొలుత ఉండిలో మాజీ మంత్రివర్యులు కలిదిండి అబ్బాయిరాజు పార్క్ నందు బీజేపీ శ్రేణులు కేక్ కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉండి అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో కలిదిండి వినోద్ వర్మ పుట్టినరోజు సందర్భంగా పేరుచెల్ల సుభాష్ సహకారంతో 300 మంది పేదలకు గురువారం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపుడి శ్రీదేవి, మండల అధ్యక్షులు ఎర్ర విక్రమ్, టీడీపీ మండల మాజీ అధ్యక్షులు కరిమెరిక శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గాదిరాజు వెంకటేశ్వరరాజు, రుద్రరాజు శివవర్మ, కొమ్మన నాగబాబు, పేరిచెల్ల బాలరాజు, చెన్నంశెట్టి హరినాయుడు, కాగిత మహంకాళి, సూర్యప్రకాష్, పరిమ కాశీ, తక్కల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉండి మండలం అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో కలిదిండి వినోద్ వర్మ గారు పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకి ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకి ఈ అన్నదానం ఏదైతే పేద ప్రజలకి ఆయన అందజేస్తున్నందుకు ఈరోజు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పేద ప్రజల పక్కనే ఆయన నిలబడి ఇలాగే జీవితాంతం కూడా పేద ప్రజల పక్కన నిలబడతారని ఆశిస్తున్నాం. ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవాలు త్వరలోనే ఇక్కడ ఊళ్ళో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 5 రూపాయలకి పేద ప్రజలకి ఇవాళ అందిస్తున్నారంటే ఎంతోమంది అట్టడున్న ప్రజలు వండుకోలేని ఇంట్లో అన్నం తయారు చేసుకోలేని వాళ్ళు కూడా ఇక్కడ 5 రూపాయలకి అందించడం జరుగుతుంది. అలాగే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రారంభంలోనే 2 రూపాయల కిలో బియ్యం ఎలా ఇచ్చారో అదే నిలబెడుతూ ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎదరు తీసుకెళ్ళడం, ఈ కూటమి ప్రభుత్వం ఎదరు తీసుకెళ్ళడం వల్ల అందరికీ పేద ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుందని ఈ మూలన తెలియజేసుకుంటున్నాం. అసెంబ్లీ ఉండి మండలంలో మండల అధ్యక్షులు విక్రమ్ గారు, అలాగే వెంకటేశ్వరరాజు గారు, సుభాష్ రాజు గారు, అందరూ ఇక్కడ శివ అందరూ కోర్టు కార్యకర్తలు అందరూ కలిపి ఈరోజు యువ నాయకుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, అలాగే ఈ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వినోద్ వర్మ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ పెద్ద ఎత్తున చేయటం కార్యక్రమంలో అందరూ కూడా కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈవేళ ఏదైతే అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో ఆయన పేరు మీద అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు చేయటం, రాబోయే రోజుల్లో వినోద్ వర్మ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మంచి నాయకుడిగా భారతీయ జనతా పార్టీలో ఆయన సేవలు అందించాలని అందరూ కూడా పార్టీ తరఫున ఇక్కడ వారిని ఆశీర్వదించడం, కోరుకోవడం జరిగింది. ప్రజా కళాకారుల గుండెల్లో సదా చిరంజీవి గరికపాటి రాజారావు అని ఎంతో మంది కళాకారులకు రంగస్థలం జీవితాన్నిచ్చిన కళా ప్రపూర్ణుడని ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు మల్లుల సీతారాం ప్రసాద్, ఉపాధ్యక్షులు ఎస్కే చాన్బాషా అన్నారు. భీమవరంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం ప్రజా నాట్య మండలి వ్యవస్థాపకులు, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు గరికపాటి రాజారావు బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గరికపాటి జీవితంలోని ప్రతి క్షణాన్ని ప్రజలకు అంకితం చేసిన మహానుభావుడని, అసలు సిసలైన ప్రజా వాయిద్యులు, ప్రజా కళాకారులు, కమ్యూనిస్టు కార్యకర్త అని అన్నారు. కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగువారి సాంస్కృతిక జీవనంలో ప్రముఖ స్థానం వహించిన కళారూపం బుర్రకథ అని, అందుకు ప్రాణం పోసిన వ్యక్తి షేక్ నాసర్ అని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ బుర్రకథ అనగానే తెలుగువారికి స్మరించదగ్గ మహనీయ కళాకారుడు నాసర్ అని, తెలుగు కళారంగాన్ని ప్రజాకోణం నుండి రాస్తే ముందుగా వినపడే పేరు గరికపాటి అని అన్నారు. అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, పట్టణ యాదవ సంఘం అధ్యక్షుడు కొండ్రు శ్రీనివాస్ మాట్లాడుతూ గరికపాటి రాజారావు బుర్రకథ పితామహుడు షేక్ నాసర్ల జీవిత చరిత్రలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ వి రామలింగం, మల్లువలస మణికంఠ తదితరులు పాల్గొన్నారు. జానపద కళ బుర్రకథ తన గంభీరమైనటువంటి స్వరంతో అశేష ప్రజానికాలలో బుర్రకథకి విశిష్టమైనటువంటి ఒక గుర్తింపును తీసుకొచ్చిన వారు షేక్ నాజర్. ఆయన చేసినటువంటి సేవలు గుర్తింపుగా 1986లో మన భారత ప్రభుత్వం పద్మశ్రీగా ఇచ్చి ఆయన గౌరవించుకోవడం జరిగింది. ఆనాడు ఆయన చేసినటువంటి ఒక గొప్ప ప్రక్రియలో బొబ్బిలి యుద్ధం కానివ్వండి, అల్లూరి సీతారామరాజు ఇలాంటి ఇత్యాదికమైనటువంటి మరి కథల్ని బుర్రకథలో చేర్చి ప్రజారంజితమైనటువంటి గొప్ప మరి చక్కటి కళాకారుడు, తెలుగునాట రంగస్థల రత్నాల్లో నాజర్ గారు ఒక ప్రథముడుగా మనం భావించాలి. అంత గొప్ప నాజర్ గారి యొక్క జయంతోత్సవాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇవాళ రంగసాయి గారు, మేమందరం కూడా పట్టణ కళాకారులు, ఎంప్లాయీస్ యూనియన్, ఆర్టీసీ అందరూ కూడా నిర్వహించుకోవడం అంటే ఆయన మళ్ళా ఒకసారి ఒక జ్ఞాపకం తెచ్చుకోవడం, ఆయన చేసినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని గుర్తు చేస్తున్నారు. గరికపాటి రాజారావు గారి జయంతి కార్యక్రమం జరుగుతోంది. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించబడుతుంది. గరికపాటి రాజారావు గారు ప్రజా కళాకారుడే కాకుండా ప్రజా వైద్యుడు కూడా. ఆయన కళ కోసం కాదు, కళా ప్రజల కోసమని నమ్మి ఆయన ఎందరో కళాకారుల్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. ఆయన రాజమండ్రిలో జన్మించి అక్కడి నుంచి కూడా చిన్ననాడే మరి కళలకి రూపాంతరం చెంది
ఎన్నో నాటకాలు నాటికలు తయారు చేసి అందరూ గొప్ప కళాకారులను తయారు చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించాడు. అంతేకాదు ఈ దేశానికి స్వాతంత్రం కోసం ఆయన ప్రధాన మండలిగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఎక్కడెక్కడో మారుమూల గ్రామాలు సైతం తిరిగి ప్రజలను చైతన్యవంతం చేయడం, అనేక చోట్ల బహిరంగ సభలు జరిగిన సందర్భంలో రాత్రి 10 అయినా 11 అయినా సరే ఆయన కార్యక్రమాలు విని ప్రజలు వెళ్ళేవారు. ఎన్నో ప్రదర్శనలు చేయడం జరిగింది. అయితే ఒక సందేశాత్మకంగా ఉండేది ఆయన బుర్రకథంతా కూడా. మరి జనరంజకంగా ఆ రోజుల్లో సుమారు వేల మంది జనం వచ్చి ఆ బుర్రకథలో పాల్గొనడం అనేది మరి ఎన్టీ రామారావు గారిని గుర్తించారు. ఆయన సినిమాలో కూడా యాక్ట్ చేశారు. అటువంటి వ్యక్తి మన భీమవరంలో మామూలు స్టేడియం మీద, శివరాత్రి సోమేశ్వరం గుడి దగ్గర, ఇలా అనేక ప్రాంతాల్లో భీమవరంలో ఈ ప్రాంతాల్లో ఆయన బుర్రకథ చూడని వారు ఎవరు లేరంటూ ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా గన్నాపతి దళితాథ్ గారి ఉత్సవాలు చేసినప్పుడు ఒక కార్యక్రమం జరిగినప్పుడు వారి ఇంటికి కూడా రావడం జరిగింది. అప్పుడు ఆయన దర్శనం చేసుకున్నాం. అటువంటి మహానుభావుడు నాగర్ గారికి ఇవాళ జయంతి సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసులో మరి ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ వారి సహకారంతో ఇక్కడ కళా సంస్థలు రాజకీయ పార్టీలతో వారి జోహార్లు అర్పిస్తూ, అలాగే గరిపాటి రాజారావు గురించి వేరే చెప్పక్కర్లేదు, ఆయనకు ఆ స్వాతంత్రం సమయుడైన, అలాగే ప్రముఖ కళాకారుడు మరి అటువంటి రోజు అది మహానుభావుడు ప్రజానాత్మక స్థాపకుడు, అటువంటి వారిద్దరికి కూడా ఈరోజు నివాళులర్పించే కార్యక్రమం నిర్వహిస్తూ అందరూ నమస్కారం. డాక్టర్ గరికపాటి రాజారావు గారు, అలాగే బుర్రకథా పితామహుడు నాగర్ గారి యొక్క జయంతి మహోత్సవం విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రధాన నాట్య మండలి ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసులో చేసుకుంటున్నారు. వీరిద్దరికీ ఉన్న సంబంధాలు కనుక పరిశీలించినట్లయితే రాజారావు గారి పిలుపు మేరకు వీరవనిత నాట్య అనే అమ్మాయిని ఒక చరిత్రని బుర్రకథ రూపంలో తీసుకురావడం, ఆ బుర్రకథని మన నాగర్ గారే ప్రదర్శించడం జరిగింది. హిట్లర్ మీద ప్రపంచ నియంత హిట్లర్ మీద వీరవనిత నాట్య పోరాడిన సంఘటనలు, ఆ బాంబు పేరులు అవి కూడా కళ్ళకు కట్టినట్లుగా ఆ ప్రజావేది కళాకారుడిగా నాగరు గొప్ప సన్నివేశాన్ని స్టేజ్ మీద క్రియేట్ చేసింది. అతను వ్యవస్థాపకుడుగా ఉంటూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిలో మేమందరం చేరటం మాకు గర్వకారణం. వందే మాతరం శ్రీనివాసరావు గారు కానీ మరి ఎందరో కళాకారులు మరి ఆయన బాటలో నడిచారు. ఆయన స్వాతంత్ర పోరాటంలో ఈ విప్లవాలు, ఈ నాటకాలు రహస్యంగా నడిపేవాడు. అంటే మరి ఎంతటి మహానుభావుడు ఈ అవకాశం మాకు కల్పించినందుకు. భీమవరం గునుపూడి బంట్రోత్వారి వీధిలోని శ్రీ దాసాంజనేయ స్వామివారి 4వ వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాల అభిషేకము, పాలు, పండ్ల రసాలతో అభిషేకాలను నిర్వహించారు. స్వామివారికి తమలపాకులతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. 2023లో ఘంటసాల సోమేశ్వర శర్మచే స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరిగిందని దేవస్థాన అధ్యక్షులు సాయిబాబా గుప్తా తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం 2023లో పునర్నిర్మాణం జరిగింది. ఈ పునర్నిర్మాణం జరగడానికి దాతల సహకారంతో నిర్మాణం చేసి ఉన్నాము. విగ్రహ ప్రతిష్ట శ్రీ ఘంటసాల సోమేశ్వర శర్మ గారు చేశారు. ఈరోజు 4వ వార్షికోత్సవం శ్రీ ఘంటసాల సోమేశ్వర శర్మ గారు పాలతోటి పండ్ల రసాలతో అభిషేకం చేసి పూజా కార్యక్రమం, పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శాసన మండలి చైర్మన్ కోయే మోషన్ రాజు తనేడు చిట్టిరాజు వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మానవత్వం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు. ఘనంగా బీజేపీ యువ నాయకుడు కలిదిండి వినోద్ వర్మ జన్మదినోత్సవ వేడుకలు. పలుచోట్ల రక్తదానాలు, సేవా కార్యక్రమాలు. యువత విధ్వంసాలకు, దాడులకు, అల్లర్లకు దూరంగా ఉండాలి. పలువురు టీడీపీ నాయకులు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.